పరిశుద్ధమైన తండ్రి యెహోవా దేవా స్తోత్రం ప్రభా. నాయన తండ్రి ఈ యొక్క నాయన సాయంకాల సమయంలో ప్రభా నీ సన్నిధిలో చేరి ప్రభా నాయన నీ యొక్క మాటలను ప్రభా నాయన మేము ధ్యానిస్తూ ఉండగా నాయన నాతో మాట్లాడండి ప్రభా నాయన, మా అందరితో కూడా ప్రభా నాయన మీరు మాట్లాడండి. మీ సన్నిధి నాయన మాతో ఉంచండి నాయన తండ్రి. నాయన నువ్వు ఇచ్చినటువంటి ప్రభా నాయన జీవవాకులను ప్రభా మా జీవితంలో మేము గాయకుని ప్రభా నాయన నిన్ను మహిమపరిచేవారంగా ఉండడానికి నాయన మీరు కృప చూపించవలసిందిగా మా ప్రభు నేస్తున్నాను బ్రతిమలాడి వేడుకొంచున్నాం తండ్రి. ఏంటండి అందరూ చాలా డల్గా ఉన్నారు, సంతోషంగా ఉన్నారా? ఫిలిప్పు 4:4 ఏముంటది? ఫిలిప్పు 4:4 ఏముంటది? ఏముంటదండి? ఎల్లప్పుడూ ఆనందించుడి, మరలా చెప్పుచున్నాను ఎల్లప్పుడూ ఆనందించండి. మార్నింగ్ నుంచి చాలా సర్వీసెస్కి వెళ్ళొచ్చారేమో, నాకైతే తెలియదు. అయితే డల్గా ఉండకండి. ఇదైతే కనుక దేవుని ప్రశస్తమైనటువంటి సమయం. ఎంతసేపు కూర్చున్నా కానీ ఆనందించేది ఈ సమయం. ఇది మనకి పోయే సమయం అయితే ఏమీ కాదు. ప్రతి ఒక్క ఆయన దగ్గర మనం కనిపెట్టినటువంటి ఇచ్చిన ఆ ప్రతి సెకండ్ కూడా దేవుడు మనకి దీవెన రూపంగా మనకి ఇచ్చేస్తాడు. అది డల్గా అయితే ఉండకండి, సంతోషంగా ఉండి. బ్రదర్ చెప్పినట్టుగా నేను కూడా త్వరగానే ముగిస్తాను. 3వ మాట చదువుకుందాం. యోహాను సువార్త 19:26 నేను చదువుతాను. యేసు తన తల్లియు తాను ప్రేమించిన శిష్యుడును దగ్గర నిలుచుండుట చూచి, అమ్మా ఇదిగో నీ కుమారుడు అని తన తల్లితో చెప్పాను. తరువాత శిష్యుని చూచి, ఇదిగో నీ తల్లి అని చెప్పాను. ఆ గడియ నుండి ఆ శిష్యుడు ఆమెను తన ఇంట చేర్చుకును. దేవుడు పలికినటువంటి ఇది 3వ మాట అనమాట. 3వ మాటలు అంటే ఈ 3 మాటలు కూడా ఏంటంటే ఫస్ట్ పలికిన 3 మాటలు దేవుడు ఇతరుల కొరకు అనమాట, అంటే మనందరి కొరకు అనమాట. తర్వాత మిగతా పలికినటువంటి ఆ 4 మాటలు తన గురించి తనమాట సమాప్తమైన. ఇదిగో ప్రభువా నా చేతి నీకు అప్పగించుకొంచున్నాను, నేను తప్పికొంచున్నాను, నా దేవా దేవా నన్ను ఎందుకు చేయి విడిచితివి అని ఆ 4 మాటలు చెప్తారు. మిగతా 3 మాటలు అనమాట ఇతరుల కొరకు, అంటే మీరేం చేయొచ్చున్నా వీరిని క్షమించండి. 2వది రక్షణ గురించి, 3వది ఇదనమాట ఇతరుల గురించి పలికిన మాటలు ఫస్ట్ 3 మాటలు అనమాట. ఇక్కడ దీనిలో మనం చదువుకున్నటువంటి ఈ 2 వచనాల్లో చదువుకుంటే ఇక్కడ 3 మనుషులు మనకు కనిపిస్తున్నారు. ఒకరు యేసు ప్రభు, 2 తల్లి అయినటువంటి మరియా, 3 ఎవరంటే శిష్యుడు. అయితే ఇక్కడ దేని గురించి చెప్తున్నారంటే ఒక బాధ్యతను అప్పగిస్తున్నాడు అనమాట. యేసుక్రీస్తు ప్రభు ఇంకా సిలువలోకి వెళ్ళిపోతారు, ఆయన చనిపోతారు. అయితే తల్లి ఉండిపోయింది. అయితే మరి ఇంకా తల్లికి ఇంకా బ్రదర్స్ సిస్టర్స్ ఉన్నారు కదండి, జీసస్కి ఉన్నారా లేరా? ఉన్నారు కదండి. ఆ లోకానుసారంగా పుట్టినటువంటి ఇంకా సిస్టర్స్ బ్రదర్స్ ఉన్నారు. కానీ వాళ్ళకి అప్పచెప్పలేదు దేవుడు. యోహానుకు మాత్రమే ఎందుకు అప్పచెప్పారు? ఇంకా లాస్ట్ మినిట్ అక్కడికి వెళ్ళే ప్లేస్లో ఎవరెవరు ఉన్నారంటే యోహాను ఉన్నాడు, తల్లి అయినటువంటి మరియా ఉంది, ఇంకా కొంతమంది స్త్రీలు చాలా మంది ఉన్నారు. ఇక జెంట్స్ అయితే అక్కడ ఎవరు లేరు. ఉన్నది ఎవరంటే ఒకే ఒక యోహాను మాత్రమే అక్కడ ఉన్నాడు. ఇక్కడ ఏంటంటే మెయిన్ దేవుడు తన బాధ్యతని అప్పచెప్తున్నారు అనమాట. ఈ 3 మనుషులు కూడా తన బాధ్యతల్లో ఇచ్చినటువంటి దేవుడు యెహోవా దేవుడు అప్పగించినటువంటి బాధ్యతలో ఇంకా పీక్ స్టేజ్కి వెళ్ళిపోయారు. అల్టీ అనమాట వాళ్ళు. అంటే ఆ బాధ్యతలను వాళ్ళు అంత కరెక్ట్గా వాళ్ళు నెరవేర్చగలిగారు అనమాట. అయితే యెహోవా దేవుడు యేసు ప్రభుని లోకంలోకి పంపించి ఏం చెప్తారు? నశించిన దాన్ని వెదకి రక్షించడానికి వస్తాడు దేవుడు. ఫస్ట్ పస్కా పండగకి వెళ్తుంటే జీసస్ అక్కడ తల్లిదండ్రులకి ఆయన కనిపించకుండా వెళ్ళిపోతే కుమారుడు ఎక్కడికి వెళ్ళిపోయాడని వెతుకుతా ఉంటే అప్పుడు ఏం చెప్తాడు? నేను నా తండ్రి పనుల మీద ఉండాలని మీకు తెలియదా అనేసి అంటారు. అంటే ఏంటంటే దేవుడు ఒక పనిని అప్పగించి ఆయన్ని పంపించారు. అయితే దేవుడు ఏం చేస్తున్నాడు? అదే పనుల మీద ఉన్నారు, అవునా? అదేవిధంగా ఆ యొక్క లూకా 2వ అధ్యాయంలో కూడా మనం చూసినప్పుడు అది ఉంటుంది. యోహాను 2వ అధ్యాయంలో చూసినప్పుడు కానా విందు అనమాట. ఆ కానా విందులో ఏమవుతుంది? అక్కడ ద్రాక్షారసం అయిపోతుంది. అయిపోయినప్పుడు ఏం చెప్తుంది? తల్లికి తెలుస్తుంది, ఇదిగో ఇట్లా చెయ్యి త్వరగా అయిపోయిందంటే చెప్తే నా టైం రాని అని చెప్తాడు. ఆ టైం వచ్చిన తర్వాత ఏం చేస్తాడు? ఆయన ఆ యొక్క పనిని ముగిస్తారు. ఇదిగో మీకు ఆయన ఏం చెప్తున్నారో అది చెయ్యండి అనేసి తల్లి కూడా చెప్తుంది అనమాట. అంటే దేవుడు వచ్చినటువంటి ప్రతి పనిని ఇక్కడికి వచ్చిన ప్రతి సెకండ్ నుంచి అనమాట ఆయన ఏ బాధ్యతతో వచ్చారో ఆ బాధ్యతను ఆయన ఎప్పుడు కూడా మర్చిపోలా. తండ్రి ఏ పని మీద అయితే పంపించారో, ఇగో నా సమస్త మానవాళ్ళని రక్షించడానికి నీవు నీ యొక్క ప్రాణాన్ని వారి కొరకు అర్పించేసి వాళ్ళని జీవం పొందుకునే వారుగా చేసి మరలా ఇక్కడికి తిరిగి వచ్చి మరలా నువ్వు వెళ్ళాలి, ఇక్కడ కూర్చోవాలి నువ్వు అని చెప్పినప్పుడు దేవుడు వచ్చిన ప్రతి పనిని కూడా అనమాట ఏ పని మీద అయితే వచ్చారో ఆ పనిని ఆయన ఎప్పుడు కూడా మర్చిపోకుండా
ఈ పని బాధ్యత కలిగినటువంటి వ్యక్తిగా ఉండి ఒక తండ్రి చెప్పినటువంటి పని కుమారుడు ఎలాగో లోబడాలి అనేది అలా లోబడుతూ ఆయన చెప్పినటువంటి పనుల మీద ఆయన ఉన్నారు. అలాంటి టైంలో అదేంటి ఇలా చెప్పినప్పుడు తల్లి అయినటువంటి మరియ కూడా చాలా సార్లు నొచ్చుకుని ఉండే పరిస్థితులు వచ్చినాయి. ఏమంటారు, ఇదిగో ఇక ఆయనకు పుట్టినటువంటి మిగతా కుమారుల్ని పిల్లల్ని కూడా పరిచయం చేయడానికి ఒక స్థితిలో తీసుకువెళ్ళి ఇదిగో నీ యొక్క బిడ్డలు వచ్చారు చూడు, ఇంకో మీ తల్లిను నీ సహోదరులు వచ్చారు అనే శిష్యులు చెప్తారనమాట. శిష్యులు చెప్తే ఏమంటాడు దేవుడు, ఎవరు తల్లి ఎవరు సహోదరులు, ఎవరైతే నా మాట విని గైకుంటారో వాళ్ళే నాకు పిల్లలు అని చెప్తారు. అవునా కదా? అంటే దేవుడు మానవ రూపంలోనే వచ్చాడు ఇక్కడికి. అయితే ఆ ఫీలింగ్స్ అన్ని కూడా ఆయనకున్నాయి. కానీ ఆయన దేన్ని మాత్రం గురిపెట్టుకున్నారు, తండ్రి ఏ పని అయితే చెప్పి పంపించారో ఆ ఆత్మీయమైనటువంటి ఆ పిలుపులో ఆ బాధ్యతకి ఆయన నెరవేరుస్తూ ఉన్నారు. దానికి తండ్రికి లోబడుతూ ఆయన చెప్పిన పని చెప్పినట్టుగా బాధ్యతగా చేసుకుంటూ వెళ్ళిపోతున్నారు. అదేవిధంగా యేసుని గురించి చూస్తే అలా బాధ్యతగా ఉన్నారు. అదేవిధంగా ఆ యొక్క లాస్ట్ సమయంలో ఆ యొక్క తల్లిని విడిచి వెళ్ళిపోతున్న టైంలో తల్లిని కూడా చూసుకునే వాళ్ళు ఎవరూ లేరు, ఈ లోకానుసారమైనటువంటి వాళ్ళు. అప్పటికి కూడా వాళ్ళందరూ కూడా దేవుడు యేసుక్రీస్తు ప్రభు ఈ లోకంలో ఉన్నప్పుడు బ్రదర్స్ సిస్టర్స్ ఆయన అంగీకరించారా అండి? ఎవరు అంగీకరించాల? ఆయన దేవుని కుమారుడు అంటే ఎవరు కూడా నమ్మలా, వెళ్ళే వరకు కూడా నమ్మలా. ఆయన పునరుద్ధానం అయిపోయి తిరిగి వచ్చిన తర్వాత నిజంగా లేచిన తర్వాత నమ్మారు వాళ్ళు. కాబట్టి అలాంటి వారికి ఆ యొక్క తల్లి బాధ్యతలను ఆయన అప్పగించలేకపోయాడు. ఎవరికి అప్పగించారు? మనం ఇప్పుడు ఎక్కడ మనకి చాలా అదేంటి వర్క్ ఉంటదండి, చాలా మంచి వర్క్ ఉంటది, మనం ఆ స్థితిలో అక్కడ ఉండలేము. అయితే ఈ పని అప్పచెప్పించాలి. ఎవరికి అప్పచెప్తాం? ఎవరైతే మనకు నమ్మకస్తుడో, ఎవరైతే బాగా చేస్తారో, ఎవరైతే ఆ పనిలో ద బెస్ట్ అనుకుని వాళ్ళకి అప్పచెప్తాం. అలాగే కదా, అలాగే దేవుడు కూడా ఆ సమయంలో నా తల్లిని నాలాగా నా అంత బాగా చూసుకునే వాళ్ళు ఎవరైతే ఉన్నారో అనేసి ఒక అది చూసినప్పుడు ఎవరు కనిపించారు ఆయనకి? యోహాను. అంటే యోహాను ఎందుకు యోహాను అంత శ్రేష్టమైపోయాడంటే ఆయన ముందు నుంచి కూడా ఎప్పుడైతే దేవుడు యేసు ప్రభుకి యోహాను కనిపించినప్పటి నుంచి ఆయన ఫస్ట్ నుంచి ఆయనకు లోబడుతూ ఉన్నాడు అనమాట. ఎప్పుడైతే కనుక ఇప్పుడు 1 సమూయేలు చూడండి, 1 సమూయేలులో ఉంటది 15:22 ఏముంటదంటే అక్కడ బలులను అర్పించుట కంటే పొట్టేళ్ల కొవ్వును సమర్పించుట కంటే కూడా నా మాట వినుట అన్నిటికంటే కూడా శ్రేష్టమైనదనంట. అంటే యోహాను ఏంటంటే ఆయన ఏ మాట చెప్తే ఆ మాట వినేవాడిగా ఎవరున్నారు? యోహాను. నన్ను వెంబడించు అనగానే యోహాను వెంటనే వెంబడించడం లేదండి. సముద్ర తీరంలో ఉన్నప్పుడు వీళ్ళందరూ కనిపించినప్పుడు మీరు నన్ను వెంబడించండి అంటాడు. సమస్తాన్ని వదిలేసి వెంబడించేస్తాడు. అవునా కాదా? వెంబడించినప్పుడు దేవుడు ఏమంటున్నాడు, అన్నీ కూడా బలులు అర్పించడం కంటే ఇవన్నీ మీ బెస్ట్ నాకు ఏమేమైతే తీసుకొచ్చి ఇస్తున్నారో అవన్నీ కూడా కాదు, నాకు ఇష్టమైనది ఏంటంటే నా మాట విని ఎవడైతే విని వణుకుచుంటాడో వాడినే నేను గుర్తిస్తానని చెప్తున్నా. అట్లా యోహాను ఏమంటే మాటకి లోబడేవాడుగా, అంటే లోబడే స్వభావం మన యొక్క యోహాన్లో కనిపించింది. ఆయన మాట వింటున్నాడు కాబట్టి శ్రేష్టమైన వాడు ఇష్టడైనటువంటి బిడ్డగా ఎవరు మారారు? యోహాను మారాడు. కాబట్టి ఏం చేశాడంటే తనకి ఇష్టమైనటువంటి యోహాను మాత్రం ఈ పని అయితే చేయగలడు అని ఏం చేశాడు, ఆ తల్లికి చెప్తాడంట, ఇదిగో నీ యొక్క కుమారుడమ్మ ఈ రోజు నుంచి కూడా ఇంకా తీసుకుంటే అనగానే ఏం చేశాడంట చూడండి 27లో ఇదిగో నీ తల్లి అని చెప్పాను. ఆ గడియ నుండి ఆ శిష్యుడు ఆమెను తన ఇంట చేర్చుకున్నా. అంటే తనకిచ్చినటువంటి బాధ్యతను ఈ యోహాను మాత్రమే నెరవేర్చగలడు అనేసి దేవునికి ముందే తెలిసింది. కాబట్టి అందుకే కదండి యోహాను తలగొట్టి చంపించేసినప్పుడు కూడా ఎందుకు అన్ని రెడీ చేశారంటే ఇంకా యేసుక్రీస్తు ప్రభు తన తల్లి దగ్గర ఏమేమైతే చిన్నప్పటి నుంచి నేర్చుకుని ఆత్మీయంగా అలా ఎదిగారో అదే విధంగా ఆ తల్లి యొద్ద ఈ యోహాను కూడా నేర్చుకోవాల్సిన విషయాలు కూడా చాలా ఉన్నాయి. ఎందుకంటే అందుకే కదా ఆ యొక్క ప్రకటన గ్రంథం అంతా ఎవరు రాశారు? యోహాను. ఎందుకు దేవుడు అన్ని ప్రత్యక్షతలు యోహానుకు అనుగ్రహించాడండి? ఎందుకు అనుగ్రహించాడు? నమ్మకమైన వాడు, లోబడి ఉండేవాడు, శ్రేష్టమైనటువంటి కూడా తనలో కలిగినవని దేవుడు ఏం చేశాడంటే ఆ తల్లి యొద్దకు కూడా పంపించి ఇంకా ముందు ఆ పద్మాస దీపంలో పెట్టేసినప్పుడు పద్మాస దీపం ఎలా ఉంటుందని అక్కడ ఎవరైనా ఉండగలరా? మొత్తం చీకటే, ఇంకా అక్కడ ఎవరు ఉండరు. కానీ అలాంటి టైంలో పద్మాస దీపంలో యేసుక్రీస్తు యెహోవా దేవుడు తన చేత ఎన్ని
ప్రత్యక్షతలు, ప్రకటన గ్రంథం అంతా కూడా ఎన్ని ప్రత్యక్షతలు రాయించారంటే అలాంటి లోబడే స్వభావాన్ని మన యోహాను కలిగి ఉన్నాడు. కాబట్టి అలాంటి శ్రేష్టమైనటువంటి బాధ్యతను, తల్లిని చూసుకునే బాధ్యతను దేవుడు తన యోహానికి అప్పగిస్తూ ఉన్నాడు అనమాట, మంచి బాధ్యతను. అలాగే ఇక్కడ ఇంకొక తల్లి ఉందన్నమాట. తల్లి కూడా, ఆమె మరియ కూడా దేవుడు ఎందుకు ఎన్నుకున్నాడని, ఇంతమంది స్త్రీలు ఉండగా మరియనే ఎందుకు ఎన్నుకున్నాడు ఆయన? అపోస్తలులో 1 చూడండి, అపోస్తలులో 1:16 అనుకుంటా చూడండి, దానిలో ఉంటది. ఆమె రక్షణ పొందిన స్త్రీగా ఉంది. అక్కడ రక్షణ పొందిన స్త్రీగా ఉంది. ఈ లోకానుసారంగా ఆమె అయితే గర్భం ధరించలేదు, కానీ పరిశుద్ధాత్మ చేత గర్భం ధరించింది. అది ఆ విధంగా చేయడం అనేది ఆ రోజుల్లో అసలు ఎవరికి తెలిసి ఉండదు. అది ఎవరి వల్ల కాదు, అసలు అదే గ్రహించడానికి కూడా కాదు. కానీ అలాంటి పరిశుద్ధాత్మ ద్వారా ఆమె గర్భంలో దేవుడు వచ్చేప్పుడు ఆమె ఎన్ని నిందలు, అవమానాలు, ఎలాంటివి ఎన్నెన్ని భరించిందంటే, సుమయన్ చెప్తాడు కదా, ఇదిగో నీ యొక్క కడుపులోంచి ఒక ఖడ్గము దూసుకుని వెళ్తుంది, అంటే ఇదిగో నీ కుమారుడు నీ ముందే చనిపోతాడని దేవుడు ఇవన్నీ ఆమెకు చెప్పాడు. చనిపోతాడు ఆయన మీ ముందే ఈ లోక మానవాళి కోసం అనేసి. ఒక తల్లి బతికుండగా వాళ్ళ కొడుకు ముందు చనిపోతే ఎంత బాధ ఉంటుందండి. అలాంటిది ముందే చూపించినప్పుడు ఇవన్నిటిని కూడా ఆమె భరించిందనమాట. ఇదిగో అక్కడికి వెళ్ళినప్పుడు ఎవరు నా తల్లి, ఎవరు నా సహోదరులు అన్నప్పుడు ఎంత బాధపడి ఉంటుందండి తల్లి. బాధపడుతుందా? బాధపడుతుంది కదా. అలాగే దేవుడు, కానీ అవన్నీ కూడా ఒక తల్లిగా, ఎందుకంటే ఆమె ఆత్మీయ నేత్రాలు తెరవబడ్డవి. ఆమె ఈ లోకానుసారమైన తల్లిగా లేదు, కానీ ఆత్మీయంగా దేవుని గురించిన మర్మాలను అన్ని కూడా దేవుడు ఏమైతే చెప్పాడో అవన్నీ కూడా కలిగి ఉంది. కాబట్టి ఆ యొక్క దేవుని జ్ఞానాన్ని, ఆత్మీయ నేత్రాలు తెరవబడి కలిగి ఉంది. కాబట్టి ఆ నిందలని, అవమానాలని, ఇప్పుడు ఒక అమ్మాయి ఒక మ్యారేజ్ కాకుండా గర్భం ధరించిందంటే ఏమంటారండి? అసలు మన లోకం అయితే బతకనిస్తారా? అలాంటి సిచ్యువేషన్ అన్నిటిని కూడా ఆ మరియా భరించింది. అప్పుడు కూడా తను ఏముంది, బాధ్యతగా తన కొడుకుని పెంచుతూ వచ్చి చేసింది అనమాట. ఇక్కడ ఈ ముగ్గురు కూడా అనమాట యేసు తన తండ్రి అప్పగించిన పనుల్లో బాధ్యతగా ఉన్నాడు. అదేవిధంగా యోహాను కూడా అనమాట తనకు ఎంత మంచి బాధ్యతను అప్పగించాడంటే, ఇప్పటి వరకు అవన్నీ చేశాడు కూడా. బెస్ట్ అయినటువంటి ఆ తల్లిని కూడా ఆయన చేతికే ఆయన అప్పగిస్తున్నాడు. తల్లి కూడా ఇక్కడ అనేకమైన తన బాధ్యతలన్నింటినీ కూడా ఆమె నెరవేర్చలేదండి. ఎవరికైనా చెప్పేసిందా నాకు పరిశుద్ధాత్మ ఇలా వచ్చింది, అవన్నీ అన్ని అందరికి రివీల్ చేసేసిందా? చేయలేదు. ఆమె ఎండింగ్ వరకు కూడా ఆమె కడుపులోనే పెట్టుకొని అవన్నీ ఉంచి కూడా ఎండింగ్ వరకు కూడా ఆమె మోస్తుంది. ఇక్కడ ముగ్గురు కూడా చాలా బాధ్యతగా ఉన్నారు. అదేవిధంగా ఈ రోజు దేవుడు నీకు నాకు ఒక బాధ్యతను కూడా అప్పగించారు. ఏంటంటే మాదిరికరమైనటువంటి మాదిరిగా ఎందుకున్నారంటే బాధ్యతగా ఉండాలని చెప్పి. ఈ లోకానుసారంగా కూడా మన దేవుడు పంపించినప్పుడు మన ఏ రోల్లో పెడితే ఒక తల్లిగా ఉంచితే తల్లి రోలుగా మనం అన్ని బాధ్యతల్ని నిర్వర్తిస్తూనే దేవుని ఆరాధించాలి. బాధ్యతలను ఎప్పుడు ఎవరు కూడా మర్చిపోయి వెళ్ళిపోకూడదు. ఒక తల్లిగా బాధ్యత, ఒక చెల్లిగా, ఒక అక్కగా ఏ రోల్ పెడితే ఆ రోల్లో అనమాట మనం ఆ బాధ్యత, అది కష్టమైనా కానీ, బాధ అయినా కానీ, సుఖమైనా కానీ, ఏదైనా కానీ ఆయన నా స్థితిలో పెట్టాడు అన్నప్పుడు ఆ బాధ్యతలు మన ఈ లోకానుసారంగా కంపల్సరిగా అవి చేయాల్సిన. దేవుడు ఇక్కడ ఆయన దైవ కుమారుడు అయ్యండి మానవ రూపంలోకి వచ్చినప్పుడు ఇదిగో ఒక బాధ్యతగా తన తల్లిని ఆ యొక్క ఇష్టమైనటువంటి శ్రేష్టమైనటువంటి ఆ యోహానికి ఎలాగైతే అప్పచెప్తున్నాడో అలాగే మన ఈ లోకంలో కూడా ఒక బాధ్యత కలిగిన వ్యక్తిగా మనం ఉండాలి. అదేవిధంగా ఏం చెప్తున్నాడంటే, మనం కూడా విశ్వాసంగా సంఘాన్ని ఒక తల్లిలాగా చూసుకోవాలన్నమాట. సంఘం అంటే ఏంటి? మనకి ఒక తల్లి. ఇక తల్లిని దేవుడు ఎలాగ చూసుకుంటున్నాడు, అలాగే మనం కూడా ఈ యొక్క సంఘంలో మన దేవుడు ఉంచాడు అంటే కనుక ఒక విశ్వాసిగా సంఘాన్ని చూసుకునే బాధ్యత కూడా ఒక తల్లిలాగా మన సంఘాన్ని చూసుకుని ఒక బాధ్యత కలిగినటువంటి విశ్వాసిగా మనం ఈ లోకంలో జీవించవలసిన వారమై ఉంటున్నాము. కాబట్టి మన జీవితాల్లో కూడా యేసు ఎలాగా తన బాధ్యతలను అన్ని విషయాల్లో కూడా నిర్వర్తించి ఈ ముగ్గురు కూడా ఎలాగైతే వారి బాధ్యతలు నిర్వర్తించారో మనం కూడా దేవుడు పంపించారు. ఏ పిలుపుకైతే మనల్ని పిలిచారో ఈ లోకంలో, అది అసలు నన్ను ఎందుకు పంపించావు ప్రభా, ఇది నన్ను ఎందుకంటే ఊరికే దేవుడు ఎవరిని లోకంలోకి పంపించాడు. ప్రతి ఒక్కరితో దేవుడికి పని ఉంది కాబట్టి మనం అందరం వచ్చాం. కాబట్టి మనం కంపల్సరిగా దేవుడి దగ్గర ప్రార్థన చేయాలి. నన్ను ఎందుకు ప్రభా అసలు ఈ లోకంలోకి నువ్వు పంపించావు, అదేంటో నాకు తెలియచేయని. ఏ బాధ్యతలు అయితే మనకు అప్పగించారో ఆ బాధ్యతల్ని మనం నిర్వర్తిస్తూ దేవుని నామమునకు మహిమ తెచ్చే వరంగా మనం ఉందాం. అందరం కూడా ఈ అవకాశం ఇచ్చిన బ్రదర్కి నా కృతజ్ఞత తెలియజేస్తాను.